వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం చూద్దాం రండి. అర కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఒక టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత చింతపులుసు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాను. కొద్దిగా నువ్వుల పొడి అండి, 1 స్పూను నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది. వీటితో పాటు తాలింపు దినుసులు, నూనె, ఉప్పు, కారం సరిపడినంత. తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత 2 పెద్ద స్పూన్లు నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసి వేయించుకోవాలి. కొద్దిగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగినాయండి, చిటపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయని ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సాల్ట్ ఇలా ఒకసారి కలుపుకోవాలి. బెండకాయలు ఉల్లిపాయలు కలిపేటట్టు ఇలా కలుపుకొని మూత పెట్టి బెండకాయలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాలు. బెండకాయ బాగా మంటాలి. బెండకాయలు ఇలా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలండి. ఇప్పుడు చెప్పచ్చు. టమాటా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కూరకు సరిపడినంత కారం, వేసి మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట. తీసి టమాటా ఇలా మగ్గించుకోవాలండి. టమాటాలు ఇలా మెత్తగా నలిపేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బాగా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం చింతపులుసు పోసుకోవాలి. ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవాలి. మన పులుసుకి ఎంత పులుసు కావాలో దానికి తగినట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోలేదు, కొద్దిగా వేసుకున్నాం. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకున్నాం. చింతపులుసులో బెండకాయ ఎంత బాగా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకున్నాం అండి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా ఉడికిపోతుంది కదా.
ఇప్పుడు నువ్వుల పొడి వేసుకున్నాను, 1 స్పూన్ నువ్వుల పొడి. ఇది వేయించి మిక్సీ పట్టాను. ఆ పౌడర్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అయిపోయింది కూర. చూడండి, ఇలా 2 నిమిషాల తర్వాత ఈ విధంగా శుభ్రంగా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూర పులుసుని తీసేసుకుందాం. ఈ బెండకాయ పులుసుని వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.